దిత్వా తుఫాన్ శ్రీలంకను అతలాకుతలం చేస్తుంది. ఉష్ణమండల తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలు, విస్తృత వరదలు, పునరావృతమైన కొండ చర్యల ప్రమాదాలతో మరణాల సంఖ్య 334కి చేరింది. నిన్నటితో పోలిస్తే ఒక్క రోజులోనే మరణాలు 180 కేసులు పెరిగాయి. వరదల్లో సుమారు 400 మంది గల్లంతైనట్లు సమాచారం. తక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో భారీ వరదలు రావడంతో వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. ఇక భారీ వర్షాలు ఆగిపోయినా వరద నీరు ఇంకా తగ్గకపోవడంతో ప్రభుత్వ రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. శ్రీలంక డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ప్రకారం రక్షణ బృందాలు ప్రమాద ప్రాంతాల్లో గల్లంతైన వారిని గుర్తించేందుకు ఇంకా విస్తృత గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వరద నీరు నిల్వ ఉండటం, కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాల్లో కూడా రాకపోకలు కష్టతరంగా ఉండటంతో రక్షణ చర్యలు మందగించే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మిత్రదేశం శ్రీలంకకు భారత్ ఆపరేషన్ సాగర్ బంధు ద్వారా సహాయం అందిస్తుంది. మొదటి దశలో భారత నావికాదళానికి చెందిన ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ ఉదయగిరి నౌకలు రిలీఫ్ మెటీరియల్ ను శ్రీలంక అధికారులకు అందజేశారు. ఇప్పటికే భారత ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా శ్రీలంక చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, చికిత్స అవసరమైన వారికి వైద్య సహాయం అందించడం వంటి కార్యక్రమాల్లో కూడా కీలక భాగస్వామ్యాన్ని పోషిస్తున్నాయి. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు ఆహారం, నీరు, వైద్య సేవలు అందించేందుకు స్థానిక అధికారులతో పాటు అంతర్జాతీయ సంస్థలు కూడా సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇక దిత్వా తుఫాన్తో సుమారు 13 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. కొలంబో సహా తూర్పు ప్రాంతాల్లో తీవ్రమైన వరదల కారణంగా విద్యుత్, నీటి సరఫరా తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. అత్యవసర పరిస్థితి నెలకొనడంతో శ్రీలంక ప్రభుత్వం దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి ప్రకటించింది.